కలిసి ఉంటే కలదు సుఖం అంటూ ఇద్దరు కూడా అన్నదమ్ముల్లాగా అన్న అంటూ నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని పిలుస్తూ ప్రతిసారి కూడా ఆయన దగ్గర గౌరవ మర్యాదలు పుచ్చుకుంటూ కూడా వీళ్ళిద్దరూ కూడా ఒకే రకంగా రాజకీయాల్లో సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని చెప్పవచ్చు. ఎందుకనంటే 2024 ఎన్నికల్లో ఏదైతే ప్రభంజనం సృష్టించారో దానికి ముందు ఏడాది ముందు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకి పవన్ కళ్యాణ్ నేరుగా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి బయటికి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారికి భువనేశ్వరి గారికి నేనున్నాను అని ధైర్యం చెప్పి వాళ్ళకి గట్టి భరోసానిచ్చారు. అప్పటి వరకు కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన పునాదులన్నీ కూడా కదిలిపోయాయి, పార్టీ అంతమైపోయే అవకాశం ఉంది, అధినాయకుడు చనిపోయే అవకాశం ఉంది అనేటట్టు ఎన్నెన్నో వార్తలు అయితే వచ్చాయి. కానీ అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తనకి వెన్నుదనుగా నిలిచి ధైర్యం ఇచ్చాడో ఆ ధైర్యం ఇచ్చిన తర్వాత నారా లోకేష్ అయితే బలంగా నిలబడి తన తండ్రిని బయటికి తీసుకురావడానికి ఒకవైపు ప్రయత్నాలు, ఇంకోవైపు యువగలం పాదయాత్ర చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా 2024 ఎన్నికల్లో టీడీపీ పాత్ర అనేది ఒక రకంగా కొంతవరకు కీలకమనే విధంగా తన వరకు కూడా చేయగలిగిన పని అంతా కూడా చేయడం జరిగింది. అయితే తాజాగా చూసుకుంటే రీసెంట్ గా నిన్న ఏపీ కేబినెట్ మీటింగ్ ఏదైతే జరిగిందో ఆ మీటింగ్ అనంతరం పవన్ కళ్యాణ్ గారి కార్యాలయానికి స్వయంగా మంత్రి నారా లోకేష్ గారు వెళ్లడం జరిగింది. వెళ్లి యువగలం పాదయాత్రలో ఆయన చూసిన అనుభవాలు, చేదు అనుభవాలు, తీపి జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రతి ఒక్క ఫోటోలు కానీ, ముఖ్యంగా దానికి సంబంధించి యువగలం పుస్తకం ఏదైతే ఒక రచించారో ఇవన్నీ కూడా నారా లోకేష్ గారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారికి అందించడం జరిగింది. దాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆ ఫోటోలు అవన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారిని అభినందించడం జరిగింది. ఒక రకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కొంతవరకు కూడా యువగలం పాదయాత్ర అనేది దోహదపడిందని చెప్పి నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకోవడం అయితే జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య కూడా సఖ్యత అనేది చాలా సమంగా ఉంది అని చెప్పి చెప్పుకోవడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఎందుకంటే 2024 ఎన్నికల్లో గెలుపు వచ్చిన తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు ముక్కి ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా మనం చూసుకుంటూ ఉంటుంటే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రతిసారి కూడా అన్న సమానులైన పవన్ కళ్యాణ్ గారికి, నా అన్న పవన్ కళ్యాణ్ గారికి అనే విధంగా సంబోధిస్తూ ప్రతిసారి కూడా తనకు పవన్ కళ్యాణ్ ఒక అన్నతో సమానం అనే విధంగా భావిస్తూ ప్రతిసారి కూడా ఆయనకి మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. కానీ వీళ్ళిద్దరి మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి, వీళ్ళిద్దరి మధ్య కూడా గ్యాప్ ఉందనే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున కొంతమంది శ్రేణులు అయితే కొన్ని అవాస్తవాలు ప్రచారం చేయడం జరుగుతుంది. కానీ వాస్తవాల్లోకి వెళ్తే వీళ్ళిద్దరి మధ్య కూడా ఎక్కడా కూడా ఇంత రవ్వంటే కూడా ఎక్కడా కూడా ఈగో ఫీలింగ్ అనేది లేదా యాటిట్యూడ్ అనేది లేదా ఇంకోటో అనేది ఎక్కడా లేదు. ఇద్దరు కూడా నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని అన్నయ్యలాగా, పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ ని ఒక తమ్ముళ్లాగా భావిస్తూ ఇద్దరు కూడా ఒక మాట కలుపుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడం అయితే జరుగుతుంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో నిమగ్నమై ఉంటే కింద గ్రౌండ్ లెవెల్లో జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ పార్టీ తరపు నుంచి నారా లోకేష్ గారు వీళ్ళిద్దరూ కూడా సమన్వయంగా కార్యకర్తలే కానీ నాయకులందరినీ కూడా ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే వీళ్ళిద్దరి మధ్య కూడా ఎటువంటి విభేదాలు లేవు. కేవలం వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. పొత్తు అనేది విడవడం అనేది జరగదు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో 2029 ఎన్నికలకు ఈవెన్ 2034 ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కలిసి పోటీ చేసే అవకాశం ఉందో తప్పితే వీళ్ళిద్దరి మధ్య కూడా ఎక్కడా కూడా విభేదాలకు తావు లేదు అనేది చాలా ప్రధానమైన అంశం. కానీ కొన్ని పార్టీలు వీళ్ళిద్దరి మధ్య కూడా చిచ్చు పెట్టడానికి వీళ్ళిద్దరూ విడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ వేరుపాటు అయిపోతున్నాడు, నారా లోకేష్ వేరుపాటు అయిపోతున్నాడు, కూటమి విడిపోయింది, ఇంకా వీళ్ళు గెలవరు అనే వార్తలు అయితే సోషల్ మీడియాలో కానీ మీడియా అంతా కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. కానీ వాస్తవాల్లో వీళ్ళిద్దరికీ కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. యువగలం పాదయాత్రకు సంబంధించిన ఫోటోలు ఆల్బమ్ ఏదైతే ఉందో అది కానీ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు చూసి నారా లోకేష్ గారిని అభినందించడం జరిగింది. ముఖ్యంగా ఏది ఏమైనా సరే కూటమిలో వీళ్ళిద్దరూ కూడా కీలకమని మనం అయితే చెప్పుకోవచ్చు. పైన చంద్రబాబు ఉంటే కింద పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇద్దరు కూడా సమన్వయంగా ఇద్దరు అన్నదమ్ముల్లాగా మాట కలుపుకుంటూ పని చేసుకుంటూ వెళ్తున్నారని చెప్పి ఇప్పుడైతే మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది. మరి ముందు రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఒకవేళ వీళ్ళిద్దరూ కూడా సీఎం అయ్యే అవకాశం వస్తే పదవులు ఎలా షేర్ చేసుకుంటారు అనేది మనం అయితే చూడాలి. ప్రస్తుతానికైతే టీడీపీ, జనసేన పార్టీలు అనేవి కూటమిలో భాగంగా కలిసి ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లో చిన్న విభేదాలు వస్తే వాళ్ళు పరిష్కరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆల్రెడీ కొంతవరకు కూడా పరిష్కారాలు చేయడం జరిగింది. కానీ అధిష్టానంలో మాత్రం ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ముల్లాగా నిలబడ్డారని మనం అయితే గట్టిగా చెప్పవచ్చు.